ఓం శాంతి. ఈరోజటి మురళి 7 జనవరి 2022. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ లలే లలి లలే లలి భరత భూమిలో పుట్టాము, తానే నని ననే నని పాపం మోజుల పడ్డాము. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులు పడ్డాము. రాముడు కృష్ణుడు ఇబ్రాహిము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరూ వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మరిచాము. ఆ పరమాత్మే కట్టి లేపుతున్నా, కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ. ధన్యమై నిజాత్మ జ్ఞాన శక్తి శివ బాబా సేవలోని దొరికేను మనకు ముక్తి. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజుల పడ్డాము. పదహారు పూర్తి కడలకు సత్యయుగంలో మృత్యుంజయులైరి అందరు. త్రేతాయుగంలోనూ ఒకే రాజ్యం, ఒకే ధర్మం, శాంతి సౌఖ్యం ఉంటూ రెండు కళలు తరిగి ఆ సూర్యవంశమంతా సతో సమానులుగా 12 జన్మ ఎత్తి దేవతలే రాను రాను క్షత్రియులయ్యారు. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజుల పడ్డాము. ద్వాపరయుగమందు వైశ్యులు అష్టకళలతో 21 జన్మలెత్తిరి. అరిషడ్వర్గాలకు లోనై బలహీనులై శక్తిని కోల్పోయిరి. జ్ఞానము తగ్గి శూద్రవర్ణంగా మారి తమో గుణంలో 42 జన్మలు ఎత్తి కలియుగాన వాడే గత జ్ఞానమంత పోయి పరమాత్మను చేరి అసలైన దారి మరిచి వ్యర్థంగా జన్మంతా నడిపిస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులు పడ్డాము. రాముడు కృష్ణుడు ఇబ్రాహిము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరూ వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మరిచాము. ఆ పరమాత్మే కట్టి లేపుతున్నా, కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ.
ధన్యమయ్యి నిజాత్మ జ్ఞాన శక్తి శివ బాబా సేవలోనే దొరకేను మనకు ముక్తి ఎన్నో జన్మల పుణ్యం కొద్ది భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరచి పాపం మొదలు పడ్డాము. ఓం శాంతి. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, సర్వశక్తివంతుడైన శివ్ బాబా స్మృతితో ఆత్మపై ఏర్పడిన వికారాల తుప్పును తొలగించే పురుషార్థము చేయండి. మధురమైన పిల్లలు, సర్వశక్తివంతుడైన పరమాత్మ స్మృతితో ఆత్మపై ఏర్పడిన వికారాల తుప్పును తొలగించే పురుషార్థము చేయండి. ప్రశ్న: శివ్ బాబాతో బుద్ధి యోగం తెగిపోవడానికి ముఖ్యమైన కారణము మరియు జోడించేందుకు సహజమైన పురుషార్థము ఏమిటి? పరమాత్మతో బుద్ధి యోగం తెగిపోవడానికి ముఖ్యమైన కారణము మరియు జోడించేందుకు సహజమైన పురుషార్థము ఏమిటి? జవాబు: దేహాభిమానంలోకి రావడం వలన, శివ్ బాబా ఆజ్ఞను మర్చిపోవడం వలన, చెడు దృష్టి పెట్టుకోవడం వలన బుద్ధి యోగం తెగిపోతుంది. అందుకే శివ్ బాబా అంటారు, పిల్లలు ఎంత వీలైతే అంత ఆజ్ఞాకారిగా అవ్వండి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయండి. అవినాశి సర్జన్ యొక్క స్మృతితో ఆత్మను శుద్ధంగా తయారు చేసుకోండి. దేహాభిమానంలోకి రావడం వలన, పరమాత్మ ఆజ్ఞను మర్చిపోవడం వలన, చెడు దృష్టి పెట్టుకోవడం వలన బుద్ధి యోగం తెగిపోతుంది. అందుకే పరమాత్మ అంటారు, పిల్లలు ఎంత వీలైతే అంత ఆజ్ఞాకారిగా అవ్వండి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయండి. అవినాశి సర్జన్ యొక్క స్మృతితో ఆత్మను శుద్ధంగా తయారు చేసుకోండి. ఓం శాంతి. శివ భగవాను వాచ. మా ఎదురుగా శివ్ బాబా కూర్చున్నారు. వారిని పతిత పావనుడు అని అంటారు అని పిల్లలు అర్థం చేసుకున్నారు. పరమపిత పరమాత్మను తప్పకుండా పతిత పావన అని అంటారు. బ్రహ్మ విష్ణు శంకరులను పతిత పావన అని అనరు. వారైతే జ్ఞానసాగరుడు. ఆత్మలమైన మేము పరమపిత పరమాత్మ నుండి జ్ఞానం వింటాము అని పిల్లలకు తెలుసు. మీరు ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యారు. ప్రపంచంలో అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఆత్మాభిమానులు శ్రేష్టాచారులుగా అవుతారు. వారిని పరమాత్మనే కూర్చొని ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. బాబా అర్థం చేయిస్తారు, ఆత్మనే పాపాత్మగా పుణ్యాత్మగా అవుతుంది. పాప శరీరీ లేక పుణ్య శరీరీ అని అనడం జరగదు. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి. శరీరమైతే మళ్ళీ వినాశనం అయిపోతుంది. శివ్ బాబాను అవినాశి సర్జన్ అని కూడా అంటారు అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ కూడా అవినాశి, తండ్రి కూడా అవినాశి. ఆత్మ ఎప్పుడూ వినాశనం అవ్వదు. అయితే ఆత్మపై అసురత్వం యొక్క తుప్పు ఏర్పడుతుంది. ఎంతో అశుద్ధమైన కామవికారం యొక్క నంబర్ 1 తుప్పు ఏర్పడుతుంది. ఆ తర్వాత క్రోధం యొక్క తుప్పు. ఆత్మలకు బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. కావున పరమపిత పరమాత్మ ఈ సాధారణ బ్రహ్మతనువులో ప్రవేశిస్తారు అన్న పక్కా నిశ్చయం ఉండాలి. వారు ఈ రథం యొక్క సారథి, గుర్రెబండి యొక్క రథం కాదు. పరమపిత పరమాత్మ పిల్లలకు అర్థం చేయిస్తారు, ఓ ఆత్మ, మీపై 5 వికారాల తుప్పు ఏర్పడి ఉంది. 5 వికారాలను రావణుడు అని అంటారు.
రావణుడి తుప్పు ఏర్పడిన కారణంగానే మీరంతా వికారులుగా మరియు దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడు నేను మీ తుప్పును తొలగిస్తాను. ఈ తుప్పును తొలగించే సర్జన్ నేను ఒక్కడినే. మనుష్యాత్మకు వేరే సర్జన్ ఇంకెవరూ ఉండలేరు. మనుషులు ఎప్పుడూ ఆత్మ తుప్పును తొలగించలేరు. ఈ తుప్పును తొలగించేందుకు సర్వశక్తివంతుడైన పరమాత్మ యొక్క అవసరం ఉంది. వారంటారు, ఓ జీవాత్మలు, ఓ నా పిల్లలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ యొక్క తుప్పు తొలగిపోతూ ఉంటుంది. స్మృతి చేయకపోతే తుప్పు తొలగదు. ధారణ లేకపోతే ఉన్నతమైన పదవి కూడా పొందలేరు. తుప్పు ఏర్పడి ఉన్నవారిని పతితులు అని అనడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ పతితంగా అవుతుందో అప్పుడు దానికి శరీరం కూడా పతితమైనది లభిస్తుంది. సతో ప్రధాన ఆత్మ అయితే దానికి శరీరం కూడా సతో ప్రధానమైనది లభిస్తుంది. తుప్పు అనేది నెమ్మది నెమ్మదిగా పిండిలో ఉప్పు అంతా ఏర్పడుతుంది. తర్వాత ద్వాపర యుగంలో చాలా తుప్పు ఏర్పడుతుంది. ఆత్మ కళలు నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. 16 కళల నుండి 14 కళలుగా అవ్వడానికి 1250 సంవత్సరాలు పడుతుంది. బీకేలమైన మేము రాముని పిల్లలము అనే ఈ స్మృతి మీకు ఉండాలి. వారంతా రావణుని పిల్లలు. ఎందుకంటే వికారాల ద్వారా జన్మిస్తారు. సతీయుగంలో వికారాలు ఉండనే ఉండవు. ఈ సమయంలో ఎవరు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చేవారున్నా కానీ వారిపై కూడా ఆశీర్వాదాలు ఇచ్చేవారు తప్పకుండా ఇంకెవరో ఉన్నారు. ఎలాగైతే పోపు కోసమో వారు ఆశీర్వాదాలు ఇస్తారు అని అంటారు. కానీ వారికి కూడా ఉన్నతోన్నతమైన పరమపిత పరమాత్ముని ఆశీర్వాదాలు కావాలి. ఎప్పుడైతే మీరు శ్రీమతంపై నడుస్తారో అప్పుడు మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైతే ఆజ్ఞాకారిగా ఉండనే ఉండరో వారికి ఎలా ఆశీర్వాదాలు లభిస్తాయి? బాబా అంటారు, దేహి అభిమానులుగా అవ్వండి. దేహం యొక్క అభిమానం ఉంది అంటే ఆజ్ఞను పాటించరు మరియు పదవీ భ్రష్టులైపోతారు. ఇప్పుడు పరమాత్మ వచ్చారు. మీరు భారత్ను శ్రేష్టాచారిగా తయారు చేసే సేవ చేస్తారు. మీకు 3 అడుగుల భూమి కూడా కష్టం మీద లభిస్తుంది. ఇప్పుడు నేను మీకోసము మొత్తం సృష్టినే క్రొత్తగా తయారు చేస్తాను. ప్రదర్శనలో మీరు పెద్ద పెద్ద వారికి కూడా అర్థం చేయించవచ్చు. మేము ఈ ఉన్నతమైన సేవలో ఉన్నాము. భారతదేశమును స్వర్గంగా శ్రేష్టాచారిగా ఎలా తయారు చేస్తున్నాము అనే విషయాన్ని వచ్చి అర్థం చేసుకోండి. మేం మీకు తెలియచేయగలము. ప్రదర్శన చూపించి అర్థం చేయించాలి. శ్రీమతం అనేది ఒక పరమాత్మదే. వారు సదా ఏకరసంగా పవిత్రంగా ఉంటారు. వారే అభోక్త అనగా ఏమీ స్వీకరించని వారు, అశోచిత అనగా ఆలోచనారహితమైన వారు, జ్ఞానసాగరుడు. వారే స్వర్గం యొక్క స్థాపన చేస్తారు. వారి శ్రీమతంపై మనం భారతదేశం యొక్క సేవ చేస్తున్నాము. పాండవులకు 3 అడుగుల భూమి కూడా లభించేది కాదు అని గాయనం కూడా ఉంది కదా. అర్థం చేయించేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఎప్పుడైతే యోగం పూర్తిగా ఉంటుందో అప్పుడు అది సాధ్యమవుతుంది. దేహాభిమానం యొక్క తుప్పు కూడా అప్పుడే తొలగుతుంది. బాబా సలహా ఇస్తారు, మేమంతా ప్రతిజ్ఞ చేశాము అని ఫలానా ఫలానా వారికి అర్థం చేయించండి. మా వద్దనైతే ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ ఫోటోలు అన్ని హెడ్ ఆఫీస్లోనూ, ఢిల్లీ మరియు సెంటర్స్లో కూడా ఉండాలి. ఇందులో కూడా చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఫోటోలు కూడా 3-4 కాపీలు ఉండాలి. కానీ మాయ ఏ సమయంలోనైనా ఏ పిల్లవాడిపైనైనా గెలుస్తుంది. అప్పుడు ఆశ్చర్యం కలిగేలా పరమపిత పరమాత్మకు చెందిన వారిగా అవుతారు. విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. అయినా కూడా పారిపోతారు. ఇప్పుడు బేహద్ తండ్రి అంటారు, నేను మొత్తం సృష్టిని మారుస్తాను. మళ్ళీ మీకు ఫస్ట్ క్లాస్ సృష్టిని తయారు చేసి ఇస్తాను. అక్కడ కూర్చొని మీరు రాజ్యం చేయండి. మిగిలిన వారందరి వినాశనం జరుగుతుంది. పిల్లలు దేహీ అభిమానిగా తప్పకుండా అవ్వాలి. పవిత్రంగా అవ్వడానికైతే అందరికీ హక్కు ఉంది. ఎప్పుడైతే బాబా వచ్చారో అప్పుడు నాతో యోగం జోడించండి. జ్ఞానామృతాన్ని త్రాగండి. అప్పుడు మీరు శ్రేష్టాచారులుగా అయిపోతారు అని అంటారు. సన్యాసులు కూడా వికారాలను అసహ్యించుకుంటారు. పవిత్రంగా ఉండడమైతే మంచిది కదా.
దేవతలు కూడా పవిత్రంగా ఉండేవారు. పతితం నుండి పావనంగా పరమాత్మనే వచ్చి తయారు చేస్తారు. అక్కడందరూ నిర్వికారిగా ఉంటారు. అది ఉన్నదే నిర్వికారి ప్రపంచము. భారత్ నిర్వికారిగా ఉన్నప్పుడు బంగారు పిచ్చుకగా ఉండేది. ఇలా ఎవరు తయారు చేశారు? తప్పకుండా బాబా తయారు చేసి ఉంటారు. ఆత్మని అపవిత్రంగా రోగిగా అయింది. ఇప్పుడు ఆత్మల సర్జన్ అయితే పరమాత్మ, మనుషులైతే కాలేరు. బాబా అంటారు, నేను స్వయం పతిత పావనుడిని, నన్ను అందరూ స్మృతి చేస్తారు. పవిత్రంగా ఉండడమైతే మంచిది కదా. సాధు సత్పురుషులు మొదలైన వారంతా నన్నే స్మృతి చేస్తూ వచ్చారు. పతిత పావన రండి అని జన్మ జన్మాంతరాలుగా స్మృతి చేస్తారు. కావున భగవంతుడు ఒక్కరే, అంతేకాని భక్తులే భగవంతుడు అని కాదు. భగవంతుని గురించి కూడా తెలియదు. కల్పం క్రితం కూడా నేను అర్థం చేయించాను. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. బ్రహ్మ తనువులోకి వస్తాను. ఎవరైతే పూజ్యునిగా ఉండేవారో వారు ఇప్పుడు పూజారిగా అయ్యారు. పావనమైన రాజుగా ఉండేవారు ఇప్పుడు పతిత పేదవారిగా అయ్యారు. మేము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము, బీకేలము అని మీరు నిశ్చయం చేసుకుంటారు. పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచయించారు. బ్రాహ్మణులకే దానం ఇవ్వడం జరుగుతుంది. దేనిని దానంగా ఇస్తాను? మొత్తం విశ్వం అంతటిని ఎవరైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయి నా సేవ చేస్తారో వారి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తాను. మీకు ఎప్పుడూ అశుద్ధమైన దృష్టి ఉండకూడదు. ప్రదర్శనలో అర్థం చేయించేందుకు చాలా ధైర్యం కావాలి. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. మీరు వారిని స్మృతి చేస్తారు. వీరు జ్ఞాన సాగరుడి నుండి వెలువడిన జ్ఞాన గంగలు. వీరిని శివశక్తులు అని అనడం జరుగుతుంది. శివబాబాతో యోగం జోడించడంతో శక్తి లభిస్తుంది. 5 వికారాల తుప్పు వదులుతుంది. ఎప్పుడైతే సూది పవిత్రంగా అనగా శుభ్రంగా ఉంటుందో అప్పుడు అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. ఆత్మలైన మీపై మాయ తుప్పు ఏర్పడి ఉంది. ఇప్పుడు నాతో యోగం జోడించడంతో తుప్పు తొలుగుతుంది. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. అందరిది తమో ప్రధాన బుద్ధి. అందుకే పరమాత్మ అన్నారు, నేను వచ్చి అజమిల్ వంటి పాపులను, వేశ్యలను, సాధువులు మొదలైన వారిని కూడా ఉద్ధరిస్తాను. అందరినీ శ్రేష్టాచారులుగా తయారు చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. పతిత పావనుడైన తండ్రి వచ్చి ఈ మాతల ద్వారా భారతదేశంను పావనంగా తయారు చేస్తారు. అందుకే మాతలు పతితంగా అవ్వకుండా రక్షించండి అని ఆర్తనాదాలు చేస్తారు. పురుషులు పవిత్రంగా ఉండనివ్వరు. ఇందులో మాకు సహాయం చేయండి అని మీరు గవర్నమెంట్కి చెప్పాలి. కానీ స్త్రీ కూడా పక్కా నషా కలవారై ఉండాలి. అంతేకాని మళ్ళీ పతిని, పిల్లలను గుర్తు చేసుకుంటూ ఉండేవారిగా ఉండకూడదు. అలా ఉంటే ఇంకా అధోగతి పాలవుతారు. ఎలాంటి యుక్తులను రచించాలి అని బాబా అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు సుఖం యొక్క రోజులు రానున్నాయి. నేను మీకు బంగారు యుగం యొక్క ప్రపంచాన్ని తయారు చేసి ఇస్తాను. దానిని స్వర్గము అని అంటారు. ఇప్పుడు శ్రీమతం చెబుతుంది, తండ్రినైన నాతో యోగం జోడించినట్లయితే మీ ఆత్మ యొక్క తుప్పు తొలగిపోతుంది. లేదంటే ఎంతటి ఉన్నతమైన పదవిని పొందలేరు. ధారణ కూడా జరగదు. ఎటువంటి వికర్మలు చేయకూడదు. దేహాభిమానం రావడంతో బుద్ధి యోగము తెగిపోతుంది. ఈ బ్రహ్మ కూడా ఆ పరమాత్మని స్మృతి చేస్తారు. పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మ తనువులో కూర్చొని వీరికి చెప్తారు, ఓ బ్రహ్మ ఆత్మ, ఓ రాధ ఆత్మ, నన్ను స్మృతి చేసినట్లయితే మీ తుప్పు తొలగిపోతుంది. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో మరియు శ్రీమతంపై పూర్తిగా నడుచుకుంటారో అప్పుడు స్మృతి కలుగుతుంది. లోభం కూడా తక్కువేమీ కాదు. ఏదైనా మంచి పదార్థాన్ని చూసినట్లయితే తినాలని మనస్సు కలుగుతుంది. దీనిని లోభమని అనడం జరుగుతుంది. బాబా అంటారు, మాయ ఎలుక వలె ఊదుతుంది కూడా, కరుస్తుంది కూడా. శాస్త్రాలలో కూడా ఇటువంటి ఎన్నో కల్పితమైన కథలను వ్రాశారు. అయితే సన్యాసులు అంటారు, ఈ చిత్రాలు మీ కల్పన. బాబా ప్రతి విషయాన్ని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు.
మేము ఏం చేసినా కూడా బాబాకు తెలియదు అని అనుకోకండి. ఈ ప్రపంచంలో ఎంత అశుద్ధత ఉందో బాబాకు తెలుసు. అబలలపై అత్యాచారాలైతే జరిగేదే ఉంది. స్వయాన్ని యుక్తిగా రక్షించుకోవాలి, లేదంటే పదవి భ్రష్టమైపోతుంది. డ్రామా అనుసారంగా ఇదంతా జరిగేదే ఉంది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. మేమైతే అర్థం చేయిస్తూనే ఉంటాము. అయినా కూడా అర్థం చేసుకోకపోతే కొందరు దాసదాసీలుగా అవుతారు, మరికొందరు ప్రజలుగా అవుతారు. డ్రామా వీధి తయారు చేయబడింది. ఏం చేయగలరు? పేదవారు, షావుకారు ప్రజలు అందరూ తప్పకుండా తయారయ్యేది ఉంది. బాబా రావడం కూడా భారతదేశంలోనే వస్తారు. ఇది అపవిత్రమైన స్థానము. బాబా వచ్చి మొత్తం ప్రపంచాన్ని పవిత్రమైన స్థానంగా తయారు చేస్తారు. భారతికే వెన్న అంతా లభిస్తుంది. కథ ఎంత సహజమైనది. కానీ జ్ఞాన యోగాలలో ఉండేందుకు చాలా ధైర్యం కావాలి. శ్రీమతంపై నడవకపోతే పదవీ భ్రష్టులైపోతారు. బాబా డైరెక్షన్ ఇస్తారు. పిల్లలు ఇలా అర్థం చేయించండి అని. అర్థం చేయించేవారు చాలా తెలివైన వారై ఉండాలి. బాబాపై ఎంత ప్రేమ ఉంటుంది. మేము శివ్ బాబా రథం కోసము స్వెటర్ పంపిస్తాము అని ఎంత ప్రేమగా పిల్లలు వ్రాస్తారు. శివ్ బాబా మన బేహదు తండ్రి. మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. బుద్ధిలో ఆ బాబా గుర్తుకొస్తారు. శివ్ బాబా రథానికి మేము టోలీ పంపిస్తాము. ఎలాగైతే హుస్సేన్ గుర్రాన్ని అలంకరిస్తారో అలా శివ్ బాబా రథాన్ని మేము అలంకరిస్తాము. ఇది సత్యాతి సత్యమైన గుర్రము. పతిత పావనుడైన బాబానే పావనంగా తయారు చేసేవారు. బ్రహ్మ కూడా తమ అలంకరణ చేసుకుంటున్నారు. బాబాను కూడా స్మృతి చేస్తారు మరియు తమ పదవిని కూడా స్మృతి చేస్తారు. వీరు ఇరువురు పక్కాగా ఉన్నారు. జ్ఞానేశ్వరి మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతారు అన్నప్పుడు తప్పకుండా వారి పిల్లలు కూడా అవ్వాలి. తప్పకుండా నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా యజమానులుగా అవుతారు. రాజయోగంతో రాజరాజేశ్వరిగా అవుతారు. ఇక ఎవరు ఎంత సేవ చేస్తే అంత పొందుతారు. బాబా అయితే యుక్తులు అన్నీ తెలియచేస్తారు. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా నుండి ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఆజ్ఞాకారిగా అవ్వాలి. దేహి అభిమానిగా అయ్యేటువంటి ఆజ్ఞను పాటించాలి. శివ్ బాబా నుండి ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఆజ్ఞాకారిగా అవ్వాలి. ఆత్మాభిమానిగా అయ్యేటువంటి ఆజ్ఞను పాటించాలి. సెకండ్ పాయింట్, మాయ ఎలుక వంటిది. దాని నుండి తమను తాము సంభాళించుకోవాలి. లోభం పెట్టుకోకూడదు. శ్రీమతంపై పూర్తిగా నడుచుకుంటూ ఉండాలి. మాయ ఎలుక వంటిది. దాని నుండి తమను తాము సంభాళించుకోవాలి. లోభం పెట్టుకోకూడదు. శ్రీమతంపై పూర్తిగా నడుచుకుంటూ ఉండాలి. వరదానము. లైట్గా అయ్యి జ్ఞానయోగాల శక్తులను ప్రయోగంలోకి తీసుకువచ్చే ప్రయోగి ఆత్మాభవ. లైట్గా అయి జ్ఞానయోగాల శక్తులను ప్రయోగంలోకి తీసుకువచ్చే ప్రయోగి ఆత్మాభవ. విస్తారము. జ్ఞాని యోగి ఆత్మలుగా అయితే అయ్యారు. ఇప్పుడు జ్ఞానయోగాల శక్తులను ప్రయోగంలోకి తీసుకువచ్చే ప్రయోగి ఆత్మలుగా కండి. ఎలాగైతే సైన్స్ సాధనాల ప్రయోగము కరెంటు ద్వారా జరుగుతుందో అలా సైలెన్స్ శక్తి యొక్క ఆధారం కూడా లైట్. అవినాశి పరమాత్మ లైట్, ఆత్మిక లైట్. వాటితో పాటు ప్రాక్టికల్ స్థితి కూడా లైట్. కావున ఎప్పుడైనా ఏదైనా ప్రయోగం చేయాలనుకున్నప్పుడు లైట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ స్థితి మరియు స్వరూపం డబల్ లైట్గా ఉన్నట్లయితే ప్రయోగం యొక్క సఫలత సహజంగా లభిస్తుంది.
జ్ఞాని యోగి ఆత్మలుగా అయితే అయ్యారు. ఇప్పుడు జ్ఞానయోగాల శక్తులను ప్రయోగంలోకి తీసుకువచ్చే ప్రయోగి ఆత్మలుగా కండి. ఎలాగైతే సైన్స్ సాధనాల ప్రయోగం కరెంటు ద్వారా జరుగుతుందో అలా సైలెన్స్ శక్తి యొక్క ఆధారం కూడా లైట్. అవినాశి పరమాత్మ లైట్, ఆత్మిక లైట్, వాటితో పాటు ప్రాక్టికల్ స్థితి కూడా లైట్. కావున ఎప్పుడైనా ఏదైనా ప్రయోగం చేయాలనుకున్నప్పుడు లైట్ ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ స్థితి మరియు స్వరూపం డబల్ లైట్గా ఉన్నట్లయితే ప్రయోగం యొక్క సఫలత సహజంగా లభిస్తుంది. స్లోగన్: జీవన్ముక్తి అవస్థను అనుభవం చేసేందుకు వికల్పాలు మరియు వికర్మల నుండి ముక్తులుగా కండి. జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసేందుకు వికల్పాలు మరియు వికర్మల నుండి ముక్తులుగా కండి. స్వమానము: లైట్గా అయి జ్ఞానయోగాల శక్తులను ప్రయోగంలోకి తీసుకువచ్చే ప్రయోగి ఆత్మను. లైట్గా అయి జ్ఞానయోగాల శక్తులను ప్రయోగంలోకి తీసుకువచ్చే ప్రయోగి ఆత్మను. బాబా సమానంగా అగుటకు లవ్లీన స్థితిని అనుభవం చేయండి. త్యాగి మరియు తపస్వి ఆత్మలు సదా బాబా యొక్క ప్రేమలో నిమగ్నమై ఉంటారు. వారు ప్రేమ సాగరంలో జ్ఞానము, ఆనందము, సుఖము, శాంతి యొక్క సాగరంలో ఇమిడి ఉంటారు. ఇలా ఇమిడిపోయే పిల్లలే సత్యమైన తపస్వీలు. వారి ద్వారా ప్రతి విషయం యొక్క త్యాగము స్వతహాగా జరుగుతుంది. త్యాగి మరియు తపస్వి ఆత్మలు సదా బాబా యొక్క లగనంలో నిమగ్నమై ఉంటారు. వారు ప్రేమ సాగరములో జ్ఞానము, ఆనందము, సుఖము, శాంతి యొక్క సాగరములో ఇమిడి ఉంటారు. ఇలా ఇమిడిపోయే పిల్లలే సత్యమైన తపస్వీలు. వారి ద్వారా ప్రతి విషయం యొక్క త్యాగము స్వతహాగా జరుగుతుంది. అచ్చా. ఓం శాంతి.